హాయ్ అండి, ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్డ్ సర్వే ట్రైనింగ్లో భాగంగా మనము థియరీ క్లాసెస్ స్టార్ట్ చేశాము. సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మనకి ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే లైసెన్స్ సర్వేలో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ సర్వే గురించి మనం నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు ఈరోజు నేర్చుకోబోయేది ఏంటంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో మనకి ఆంధ్ర అండ్ రాయలసీమ అనే రెండు ప్రాంతాలు ఉంటాయి అన్నట్టు. అప్పుడు ఏం జరిగిందంటే ఈ ఆంధ్ర రాయలసీమ అనేటివి మద్రాసులో ఉన్నప్పుడు మన తెలంగాణ అనేది హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఆంధ్ర రాయలసీమకి డిఎన్ఓ సిస్టమ్ ద్వారా మనకి అక్కడ సర్వేని జరగడం జరిగింది. సో మన తెలంగాణకు మాత్రం బాంబే సిస్టమ్ అంటే మరట్వాడ సిస్టమ్ అనేది మనకి చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే సర్వే మరియు బౌండరీ చట్టం 1923, ఏపీ సర్వే అండ్ బౌండరీ యాక్ట్ 1923. అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సర్వే ఎట్లా అంటే ఏ యాక్ట్ ప్రకారం జరిగిందంటే 1923 యాక్ట్ ప్రకారం జరిగింది. ఓకే, ఏపీ సర్వే అండ్ బౌండరీ యాక్ట్ 1923 ప్రకారం అక్కడ డిఎన్ఓ సిస్టమ్ ద్వారా ల్యాండ్ అనేది సర్వే చేయడం జరిగింది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి తెలంగాణలో ఏంటంటే హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1317 ఫస్లీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే హైదరాబాద్లో ల్యాండ్ రెవెన్యూ చట్టం ఎంత 1317. అంటే ఇక్కడ మన తెలంగాణలో మరట్వాడ పద్ధతి ద్వారా ఇక్కడ మన ల్యాండ్ అనేది సర్వే చేయడం జరిగింది అన్నట్టు. ఫస్ట్లీ అంటే ఏంటంటే ఇది ఒక ఫస్ట్ ఇయర్ ఇది జూలై స్టార్ట్ అవుతుంది, జూలై 1 నుండి నెక్స్ట్ జూన్ 31కి ఎండ్ కావడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకి ఈ ఇయర్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. మన దగ్గర ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 ద్వారా మనకి మరట్వాడలో మనకి ల్యాండ్ సర్వే చేయడం జరిగింది. అసలు మరట్వాడ పద్ధతిని అంటే బాంబే సిస్టమ్ని ఎవరు కనుక్కున్నారంటే గోల్డ్ స్మిత్ అండ్ లింగేట్ అనే ఇద్దరు సైంటిస్టులు ఈ పద్ధతిని కనుక్కోవడం జరిగింది. ఈ బాంబే సిస్టమ్ అనేది సేమ్ పద్ధతి ద్వారా మన ఈ బాంబే అనేది పద్ధతి పోలి సేమ్ ఆల్మోస్ట్ ఉంటాయి అన్నట్టు, దగ్గర ఉంటాయి. సో ఈ పద్ధతి అంటే 3 లేదా 4 రైతులకు ఒకటే వేసేసి ఆ జీలైన్ నుండి ఆ పొలంలో వంపులకి ఆబ్సెంట్ వేసేసి దాని ద్వారా మనము ఆ రూల్ ఫైండ్ అవుట్ చేసి ఏరియాని అంటే ట్రయాంగిల్ పద్ధతి ద్వారా కానీ లేదా విజయ పద్ధతి ద్వారా కానీ మనము సిస్టమ్ ద్వారా మన ఏరియాని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది ఇంపార్టెంట్. స్మిత్ అండ్ లింగేట్ అనే ఇద్దరు సైంటిస్టులు ఈ పద్ధతిని మనకు కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ ఈ క్రమంలో కొన్ని సర్వే పద్ధతులు అంటే ఓల్డ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయనేది నేర్చుకుందాం. ఎందుకంటే ఇవి మనకు అడిగే అవకాశం ఉన్నది. ఎట్లా అంటే ఇవి ఆర్డర్లో అడిగే అవకాశం ఉన్నది కాబట్టి మొత్తం 8 పద్ధతులు ఉంటాయి సర్వే పద్ధతులు. వాటి గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఒకటి ఏంటంటే పైమస్ పద్ధతి. ఈ పైమస్ పద్ధతి అనేది బిఫోర్ 1858 మధ్యలో ఉండేది. దీని ప్రకారం ల్యాండ్ని స్క్వేర్స్ కానీ ట్రయాంగిల్స్ కానీ చేసి కొలిచేవారు అన్నట్టు. నెక్స్ట్ కాస్రా పద్ధతి అంటే తక్కువ పద్ధతి. దీని ద్వారా కూడా సేమ్ అంటే ఏంటంటే ఒక ల్యాండ్ని స్క్వేర్ రూపంలో చేసేసి తర్వాత స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ రెండు కలిపి చేసేవాళ్ళు అన్నట్టు. ఇక్కడ ఏమో సపరేట్గా స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ చేసేసి కొలిచేవారు, ఇక్కడేమో స్క్వేర్ అండ్ ట్రయాంగిల్స్ కలిపి చేసేవారు అన్నట్టు. నెక్స్ట్ సాధారణ త్రికోణం ఇది పద్ధతి. అంటే ఒక ఏరియాని తీసేసుకొని ఆ ఏరియాని మొత్తం ట్రయాంగిల్ లాగా చేసేసి మెజర్మెంట్ చేసేవాళ్ళండి. ఇది సాధారణ త్రికోణం ఇది పద్ధతి. ఇంకోటి ఏంటంటే అంతర్లంబాలతో త్రికోణ పద్ధతి. అంటే ఎక్కువ భూమి వంపులు ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళంటే ట్రయాంగిల్గా ఏర్పరిచి ఇట్లాగా ఆ ట్రయాంగిల్లో ఎక్కడైతే వంపులు ఉన్నాయో వాటికి మళ్ళీ ఆఫ్సెట్లు వేసి మళ్ళీ మెజర్మెంట్ చేసేవాళ్ళు అన్నట్టు. అంతర్లంబాలతో త్రికోణం ఇది పద్ధతి. అంటే ఏరియా లోపల మళ్ళీ లంబకోణం వేయడం అంటే 90 degreesతో అంటే మనం ఆఫ్సెట్లు వేయడం అన్నట్టు. ఈ పద్ధతి 1878 నుండి 1886 వరకు ఉన్నదన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సమతల బల పద్ధతి, ప్లేన్ టేబుల్ సర్వే. అంటే ఇది ప్లేన్ టేబుల్ సర్వే అనేది బీటెక్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక ప్లేన్ టేబుల్ తీసేసుకొని అంటే మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని బైసెక్ట్ చేసేసి మనము ఒక మ్యాప్ అని తయారు చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇది సమతల బల పద్ధతి, దాన్ని ప్లేన్ టేబుల్ సర్వే అంటారు అన్నట్టు. ఖండపటం పద్ధతి అంటే ఏంటంటే ఇది మన తెలంగాణ మ్యాప్ కానీ ఇండియా మ్యాప్ చూసినప్పుడు ఏంటంటే మనకి ఒక భాగాలుగా ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో తెలంగాణ అంటే ఒక భాగం అంటే ఖండలాగా ఉంటుంది అన్నట్టు. ఎట్లా అదే ఇండియా మ్యాప్ అంటే మనకి తెలంగాణ తర్వాత మహారాష్ట్ర సపరేట్ మనకు ఒక మ్యాప్ ఉంటుంది కదా, దాన్ని ఖండపటం పద్ధతి అంటారు అన్నట్టు. సో ఆ విధంగా మనకి సర్వే చేయడం జరిగేది అన్నట్టు అప్పుడు. నెక్స్ట్ పుంగనూరు పద్ధతి సేమ్ మన బాంబే సిస్టమ్ లాగా ఉంటుంది. మనము లాంబీ లైన్ వేసేసుకొని దానికి ఆఫ్సెట్ వేసేసుకొని మనము ఏరియా క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది 1990 మధ్యలో జరిగింది అన్నట్టు, సేమ్ యాజ్ ఏ బాంబే పద్ధతి. ఇంకోటి ఏంటంటే అంతర్లంబ పద్ధతి, డయాగోనల్ ఆఫ్ అండ్ ఆఫ్సెట్ సిస్టమ్ అంటారు. ఇది మన ఏపీలో ఉంటుంది అన్నట్టు. ఇది
సో ఇది డయాగోనల్ ఆఫ్సెట్ మెథడ్ అంటే ఒక ల్యాడర్ ఉంటుంది, మనకు తెలుసు కదా. ఆ ల్యాడర్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ ఏరియాని మొత్తం మనము క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ వచ్చిన ఏరియాని ఒక స్క్వేర్ పేపర్ ఉంటుంది, ఆ స్క్వేర్ పేపర్ ద్వారా మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉన్నదండి. సో ఇదేంటంటే కొద్దిగా ఇది ఇంపార్టెంట్, అంటే ఇవి ఆర్డర్లో అడుగుతారంట. ఫస్ట్ ఏ పద్ధతి తర్వాత ఏ పద్ధతి అనేసి ఒక ఆర్డర్లో రాయమనడం కానీ లేకుంటే జతపరచడం ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ ద్వారా మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ గోల్డ్ స్మిత్ అనే వాళ్ళు ఈ బాంబే మనకి వీళ్ళు ఏం చేసి కనుక్కున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే 23, హైదరాబాద్ 13, 17 ఫస్ట్లీ అనేది ఏంటంటే ఇది ఒక ఇయర్. ఇది ఒక షార్ట్ వీడియో చేస్తా ఫస్ట్ ఇయర్ని మనము ఈ ప్రజెంట్ ఇయర్లోకి ఎట్లా కనుక్కోవాలి. ఓకే, సో మరి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ లైక్ చేయండి.